హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నామినేషన్ ఎపిసోడ్ లో జరిగిన 3 హైలైట్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అవేంటంటే పాయింట్ నెంబర్ 1 కళ్యాణ్ వర్సెస్ డిమన్ పవన్ వర్సెస్ రీతు మధ్య జరిగిన ఏదైతే గొడవ ఉందో ఆ గొడవలో తప్పు ఎవరిది అనుకుంటున్నారు. దాని తర్వాత మన రివ్యూవర్స్ అయితేనేమి, తర్వాత తీసుకున్నట్టయితే అంటే ప్రేక్షకులు అయితేనేమి సర్క్యులేట్ అవుతున్న ఒక విషయం ఏంటంటే కళ్యాణ్ రీతు సోదరిని బూతులు తిట్టాడా అనే టాపిక్ నడుస్తుంది. దాని గురించి కూడా నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. తర్వాత తీసుకున్నట్టయితే రీతు చౌదరి గారిని సంజన గారు ఏదైతే మాట అన్నారో సో ఆ మాట కరెక్టేనా, అది ఆవిడ మాట్లాడడం కరెక్టేనా, అలా మాట్లాడడానికి దారి తీసిన కారణాలు ఏంటి, ఎపిసోడ్ టెలికాస్ట్ చేసిన విషయాలు ఏంటనే దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. దాని తర్వాత ఫైనల్ గా ఏంటంటే ఎవరిని నామినేట్ చేశారు, ఎవరి మంచి రీజన్స్ అనిపించినాయి, ఎవరి చెత్త రీజన్స్ అనిపించినాయి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, నా వీడియోలు ఇప్పటి వరకు ఫాలో అవుతున్నట్టయితే ఒక లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కానీ షేర్ చేయండి నా వీడియోస్, నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి అండ్ నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట. సో ఇక్కడ నేను ఒక ముందే అంటే వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు క్లారిటీ ఇస్తాను. ఏవైతే నేను ఫస్ట్ మీకు పాయింట్స్ చెప్పానో ఆ 4 పాయింట్స్ గురించి ఇక్కడ చెప్పేస్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి డిమన్ పవన్ కళ్యాణ్ వర్సెస్ రీతు జరిగిన గొడవ ఉంది కదా. సో యాక్చువల్ గా తీసుకున్నట్టయితే ఈ నామినేషన్ వీళ్ళ ముగ్గురికి సంబంధించింది కదా. డిమన్ పవన్ ఇమ్మాన్యుయల్ కు నామినేషన్ చేస్తున్నాడు అనమాట. సో ఆ నామినేషన్ లో మధ్యలో కళ్యాణ్ ఇన్వాల్వ్ అవడము, తర్వాత తీసుకున్నట్టయితే రీతు చౌదరి రావడము, ఇలాగా ఆ గొడవ అనేది చాలా చాలా పెద్దదైంది అనమాట. తర్వాత డిమన్ పవన్ మధ్యలో వచ్చి కళ్యాణ్ అంటే అది కూడా కాంట్రవర్సీ నడుస్తుంది అనమాట. అదేంటంటే కొంతమంది వచ్చేసరికి మన కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు కదా డిమన్ పవన్, సో దాని గురించి మాట్లాడుతున్నారు. అదేంటంటే లేదు గొంతు పట్టుకోలేదు, కావాలని పట్టుకోలేదు, తల తిప్పుతున్నారు అది ఇది అని చెప్పారనమాట. క్లియర్ గా వీడియోలో అయితే క్లియర్ గా గొంతు పట్టుకున్నట్టే అనిపించింది. సో అక్కడ టెంపో కోల్పోయినట్టు అయితే నాకు క్లియర్ గా అనిపించింది. దాని తర్వాత అసలు యాక్చువల్ గా ఈ గొడవకు సంబంధం లేకుండా మధ్యలో వచ్చే గొడవని ఇంత పెద్ద చేసిన రీతు చౌదరి అలా. సో ఎందుకంటే ఏదైనా మాట్లాడినా కానీ ఉమెన్ కార్డులు తీస్తారు, బట్ ఆ అమ్మాయి మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అదైతే చాలా రాంగ్. ఎందుకంటే కళ్యాణ్ ఫీల్ అవడానికి ఒక రీజన్ ఉంది. అక్కడ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ ముందు జరిగిన అది ఏదైతే ఉందో మాన్స్టర్ టాస్క్ ఏదైతే ఉండిందో ఆ మాన్స్టర్ టాస్క్ లో వచ్చేసరికి డీల్ పెట్టుకుంది డిమన్ పవన్ ఇమ్మాన్యుయల్, అంటే బ్లూ టీమ్ రెడ్ టీమ్ ఉంది కదా. సో కళ్యాణ్ ఏంటంటే కళ్యాణ్ పాయింట్ ఏంటంటే నేను బ్లూ టీమ్ కి ఇంత కష్టపడ్డాను కదా, సో మనమంతా బ్లూ టీమ్ గా ఉండాలనుకుంటాం కదా, మీరు రెడ్ టీమ్ తోటి ఎలాగా ఏమంటారు డీల్ కుదుర్చుకుంటారు అది ఇది అని చెప్పడం అనేది చాలా అంటే చాలా రాంగ్ కదా అనేది కళ్యాణ్ పాయింట్ అనమాట. దానితో పాటు రీతు చౌదరి కెప్టెన్ అవ్వడానికంటే ముందు కళ్యాణ్ అనిందంట, ఏమని నువ్వు ఇమ్మాన్యుయల్ తో డీల్ పెట్టుకున్నావు, అందుకే ఇతన్ని కళ్యాణ్ ముందు పంపించారనేది కళ్యాణ్ పాయింట్. అందుకే రీతు చౌదరి కెప్టెన్ అయినప్పుడు కూడా కొంచెం అంటి ముట్టనట్టుగా మనోడు దూరం ఉన్నాడు అనమాట. సో ఈ పాయింట్ వల్ల ఈ పాయింట్స్ అన్ని మిక్స్ అవ్వడం వల్ల దాని తర్వాత డిమన్ పవన్ మరియు రీతు చౌదరి అంటే వీక్ 4 నుంచి జరిగిన ఏదైతే ఉందో అప్పుడు బ్యాక్ స్టాపింగ్ చేశారు కదా, అదైతే క్లియర్ గా బ్యాక్ స్టాపింగ్ చేశారు. రీతు చౌదరి వీడియోస్ అంటే మన బిగ్ బాస్ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో అవ్వచ్చు, లేకపోతే లైవ్ అవ్వచ్చు, అన్సీన్ వీడియోస్ అవ్వచ్చు, ఈ వీడియోస్ అన్నిట్లలో క్లారిటీగా తెలుస్తుంది రీతు చౌదరి కళ్యాణ్ పడాలను ఆ వీక్ లో కెప్టెన్సీ నుంచి కావాల్సి తీసేశారు అనేసి. డిమన్ డాన్స్ చేస్తున్నప్పుడు కూడా సైకిల్ చేయడము తీసే అనేసి క్లియర్ గా చెప్తున్నాను అనమాట. అది బ్యాక్ స్టాపింగ్ అంటారు అనమాట దాన్ని. సో అలా జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ పడాల కూడా ఒక లైన్ అనేది క్రాస్ అయ్యాడు అనమాట. అక్కడ ఏంటంటే కుర్చీలు తన్నడం, ఒకసారి కాదు 2 సార్లు కుర్చీని తన్నాడు, ఒకసారి కుర్చీని కొట్టాడు అనమాట. సో కళ్యాణ్ పడాల అది కూడా తప్పే, ఇది ఒక పాయింట్. ఇంకొకటి కళ్యాణ్ పడాల బూతులు తిట్టాడు రీతు చౌదరి అనేది సర్క్యులేట్ చేస్తున్నారు. మన రివ్యూస్ కూడా అదే మాట్లాడుతున్నారు. నేను అది నిన్న ఎపిసోడ్ మొత్తం మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ చూసాను. దాన్ని 0.5x లో చూసి వీడియో చూసాను అనమాట. అక్కడ ఏమవుతుందంటే కళ్యాణ్ పడాల లాస్ట్ లో మీరు 0.5x లో చూడండి, కనపడుతున్నానా అని కళ్యాణ్ పడాల అన్నాడు అనమాట. ఆ ముందు పదం అనేది బీప్ చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే రీతు చౌదరి తిట్టారు అది అంటున్నారు, కానీ కనపడుతున్నానా అంటే తనను తాను తిట్టుకున్నాడు. అంటే ఆ లిప్సింక్ కి మీరు గమనించినట్టయితే సో అతను ఆల్రెడీ మోసపోయాడు కాబట్టి దాని అర్థం ఏంటంటే పిచ్చినా కొడుకులా కనపడుతున్నానా అని కళ్యాణ్ పడాల మాట్లాడాడని నేను అనుకుంటున్నాను.
సో మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి, ఎందుకంటే అదైతే క్లారిటీ అతనైతే ఎవరు నడలేదు. మీరు కావాలంటే 0.5 చూసుకొని చూడొచ్చు. కనపడుతున్నానా అంటే తనను తాను అనుకుంటున్నాడు, అందుకని మోసపోయాడు కాబట్టి, ఇన్నిసార్లు మోసపోయాడు కాబట్టి ఆబ్వియస్లీ అలా వస్తుంది అనమాట. అందుకే ఆ పిచ్చి నా కొడుకులాగా కనపడుతున్నాను అనే పదాన్ని మాత్రం వాళ్ళు మ్యూట్ చేసినట్టు నేను అనుకుంటున్నా. అదొకటి క్లారిటీ ఇస్తున్నా. తర్వాత సంజన వర్సెస్ రితు చౌదరి గొడవ ఏదైతే జరిగిందో, ఈ గొడవలో ఫస్ట్ సంజన గారి మనకి ఎపిసోడ్ మొత్తం చూసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సంజన గారు ఎపిసోడ్ స్టార్టింగ్ లో వాళ్ళిద్దరు ఏదైతే ఏమంటారు తింటా ఉంటారు అనమాట, సోఫాలో తింటా ఉన్నప్పుడు డిమన్ పవన్, రితు చౌదరి మధ్యలో సంజన గారు ఉంటారు. ఆపోజిట్ లో వచ్చేసరికి మన తనుజ గారు ఉంటారు అనమాట. తనుజ గారు చెప్తారు, తనుజ గారితో సంజన గారు చెప్తారు, ఏంటి వీళ్ళ బాండ్ ఏంటి, ఫ్రెండ్సా కాదు, లవర్సా కాదంటే తనుజ ఉంటుంది లవర్స్ అయితే కాదనేసి. ఇక్కడ పాయింట్ ఏంటంటే నామినేషన్ లో తనుజ చెప్పిన పాయింట్, సంజన గారు మాట్లాడిన మాటలు రెండు ఈక్వలే, మాట్లాడిన విధానమే వేరనిపించింది అనమాట. సో ఇక్కడ తనుజ డిమాండ్ అయితే నామినేట్ చేసింది, సేమ్ అదే రీజన్ తోటి హౌస్ లో గొడవలు పెట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరు గొడవలు పడుతున్నారు, వీకెండ్స్ వచ్చినప్పుడు కూడా గొడవలు పడుతున్నారు, గెస్ట్లు వచ్చినప్పుడు కూడా గొడవలు పడుతున్నారు అనేసి ఆవిడ మాట్లాడి సేమ్ కంటెంట్ సంజన గారు మాట్లాడారు, బట్ వేరే పదం మాట్లాడారు అనమాట. మీ బాండింగ్ అంటుకొని తిరుగుతున్నారు, చూడలేకపోతుంది, కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది, అది ఇది అని చెప్పడం. నైట్ అవుతే డిమ్మ దగ్గరికి వెళ్తుంటే కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది, మేము అది ఇది అని చెప్పడం అనేది ఆబ్వియస్లీ రాంగ్. బట్ అక్కడ చెప్పే విధానం వేరనమాట. తనుజ చెప్పిన పాయింట్, సంజన గారు డిపెండ్ చేసుకున్న పాయింట్ రెండు ఒకటే. బట్ సో అక్కడ చెప్పే విధానమే వేరుగా ఉంటుంది. ఇక్కడ నాకు ఇమ్మాన్యుయల్ బాగా నచ్చాడు, బాగా డిఫెండ్ చేశాడు అనమాట. ఇమ్మాన్యుయల్ సంజన గారు మాట్లాడిన తప్ప మీరు సారీ చెప్పాలనేసి. సో ఇలాగైతే జరిగింది. సో మొత్తానికి తీసుకున్నట్టయితే ఇక్కడ బిగ్ బాస్ ఏమంటే ఈ నామినేషన్స్ ఎలాగో ఇద్దరిని నామినేట్ చేయమన్నప్పుడు వీళ్ళు భయపడుతున్నారు అనేసి ఒకటి సీక్రెట్ నామినేషన్ చేశారు, సీక్రెట్ బ్యాలెట్ ఉంది కదా, సీక్రెట్ బ్యాలెట్ నామినేషన్ పెట్టారు. ఇంకోటి వచ్చేసరికి ఓపెన్ ఫైర్ నామినేషన్ పెట్టారనమాట. సీక్రెట్ నామినేషన్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ డిమాండ్ పవన్ కేసాడు. రీజన్ ఏం చెప్పాడంటే అదే మనోడు ఛాన్స్ రాలేదంటున్నాడు, బట్ గివ్ అప్ ఇస్తున్నాడు, అది ఏదైతే లాస్ట్ వీక్ జరిగిందో దాని గురించి సీక్రెట్ నామినేషన్ లో వేసాడు అనమాట. తర్వాత తీసుకుంటే కళ్యాణ్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారిని వేశారు. ఫస్ట్ టైం అనుకున్నానంటే ఏంటో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, సుమన్ ఎందుకు వేసాడు అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ లైక్ లాస్ట్ వీక్ తను కళ్యాణ్ నామినేట్ చేశారు కదా, అయినా కానీ ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు అక్కడ హెల్ప్ చేశాడు కళ్యాణ్. తర్వాత వచ్చేసరికి కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్నప్పుడు తనకి ఆ టాస్క్ అర్థం కాకపోతే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా చేయాలనేసి. సో ఆ పాయింట్ గురించి మాట్లాడాడు, ఓకే అనిపించింది నాకు. తర్వాత బర్నీ గారు వచ్చేసరికి తనుజ నామినేట్ చేశాడు. నేను అనుకున్న చేస్తాడు అనేసి, ఎందుకంటే ఆ బాండ్ వీటిలలో పడి ఆయన అలా నలిగిపోతున్నాడు కాబట్టి దాని గురించి నామినేట్ చేశాడు అనమాట. రీజన్ కూడా అదే ఇచ్చాడు. తర్వాత సంజన గారు వచ్చి బర్నీ గారిని నామినేట్ చేశారు. ఏదైతే లాస్ట్ వీక్ జరిగిన మాన్స్టర్ టాస్క్ ఏదైతే ఉందో అది జరిగిన దాని గురించి సంజన గారు అయితే బర్నీని వేశారు. దివ్య భరణికి వేశారు అనమాట. సో అక్కడ పాయింట్ దివ్య చెప్పిన పాయింట్ ఏంటంటే, నాకు అవసరం వచ్చినప్పుడు ఆయన నా వెంట లేరు, నాకు సపోర్టింగ్ గా లేరు అనే పాయింట్ తీసుకొచ్చి దివ్య గారు అయితే నామినేట్ చేశారు. తనుజ వచ్చి డిమాండ్ నామినేట్ చేశారు. ఇక్కడే నేను చెప్తున్నాను కదా, సో ఫైర్ అంటే ఓపెన్ నామినేషన్ లో సంజన గారు మాట్లాడింది, తర్వాత సీక్రెట్ నామినేషన్ లో తనుజ మాట్లాడింది, రెండు పాయింట్స్ కరెక్టే, రెండు ఒకటే పాయింట్స్. ఎందుకంటే తనుజ కొంచెం క్లవర్ కాబట్టి నీట్ గా క్లారిటీగా చెప్పింది, అది బ్యాడ్ గా పోర్ట్రే అవ్వకుండా నీట్ గా చెప్పింది అనమాట. సో అలాగా తనుజ వచ్చేసరికి డిమాండ్ నామినేట్ చేసింది. కాకుండా ఆల్రెడీ చెప్పే కదా నేను, సో హౌస్ వాళ్ళిద్దరు ఊరికే గొడవ పడుతున్నారు, అందరికి డిస్టర్బెన్స్ గా ఉండింది, వాళ్ళ డిస్టర్బెన్స్ గా ఉండింది అనేసి వేసింది అనమాట. సుమన్ శెట్టి వచ్చి సంజన వేశారు. ఇది అస్సలు చెత్త రీజన్. సుమన్ శెట్టి గారితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సుమన్ శెట్టి గారు వీక్ అంతా జరిగేవన్నీ మనసులో పెట్టుకొని అవి తీసుకొచ్చి నామినేషన్ లో పెడతారు అనమాట. అప్పుడు జరిగిన ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో అప్పటికప్పుడు క్లియర్ చేసుకోరు. ఆయన వచ్చి వీకెండ్స్ వచ్చేసరికి నామినేషన్ లో పెడతారు, అదే జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే చెత్త రీజన్, ఏదైతే వాళ్ళ ఓపెన్ నామినేషన్ లో తనుజను నామినేట్ చేశారో అది కూడా చాలా చెత్త రీజన్ తోటి, చెత్త రీజన్ ఏం కాదు, వ్యాలిడ్ రీజన్, బట్ డిఫెండ్ చేసుకోలేకపోయాడు. డీమన్ వచ్చేసరికి కళ్యాణ్ వేసాడండి. డీమన్ మారడు అనమాట. ఎందుకంటే కళ్యాణ్ టార్గెట్ చేశాడు అతను. ఆ 4th వీక్ జరిగిన దాని గురించి వీటన్నిటి గురించి తీసుకురావడము, తర్వాత లాస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ దాంట్లో నన్ను తీసేసాడని చెప్పడం. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆల్రెడీ 2 times కెప్టెన్ అయ్యావు, అక్కడ రీజన్ ఎవరికి చెప్పాలా, 2 times ఆల్రెడీ నీకు ఇమ్యూనిటీ వచ్చింది. సో ఆబ్వియస్లీ నిన్ను తీస్తారు కదా, దాని గురించి దాంట్లో తప్పేముంది అనిపించింది అనమాట నాకు.
బట్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ వీక్ జరిగిన ఏదైతే తనుజ మరియు డిమన్ గొడవ ఏదైతే జరిగిందో ఆ గొడవలో కళ్యాణ్ స్టాండ్ తీసుకున్నాడు. తనుజ దగ్గరికి వెళ్ళి వాడు ఏడుస్తున్నారు, వెళ్ళి సారీ చెప్పమంటే సారీ చెప్పింది, అంత సార్ట్ అవుట్ అయింది. లాస్ట్ వీక్ నామినేషన్ లో కూడా వాళ్ళు క్లారిటీ తీసుకున్నారు. అయినా కానీ స్టిల్ మనోడు అదే పాయింట్ తీసుకొచ్చుకుంటున్నాడు. సో నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, సో డిమన్ పవన్ కళ్యాణ్ లైఫ్ ఇద్దరిది సిమిలర్. బట్ డిమన్ లైఫ్ కళ్యాణ్ లైఫ్ లాగా ఎందుకు అవ్వలేకపోయిందంటే, సో రీజన్స్ ఇవన్ అనమాట. కళ్యాణ్ ఈవెన్ తనుజ తోటి అంత క్లోజ్ రిలేషన్ ఉన్నా కానీ తనకేం తను ఆడుకుంటున్నాడు. డీమన్ ఏంటంటే రీతు తోటి అంత క్లోజ్ రిలేషన్ ఉండి తన గేమ్ సాక్రిఫైస్ చేస్తూ ఆడుతున్నాడు అనమాట. ఇక్కడ ఇదే డిఫరెన్స్. తర్వాత ఓపెన్ నామినేషన్ వాళ్ళిద్దరు టాపిక్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. సో ఇలాగైతే నామినేట్ చేశారనమాట. ఓవరాల్ సీక్రెట్ నామినేషన్ లో వచ్చేసరికి భరణి గారికి 2 ఓట్లు, డీమన్ కి 2 ఓట్లు, సుమన్ కి 1, సంజనాకి 1, కళ్యాణ్కి 1, తనుజకి 1 పడింది అనమాట. సో ఇలాగ సీక్రెట్ నామినేషన్ చేశారు. తర్వాత మీరు అన్కట్ వీడియోస్ లో చూసినట్టయితే కళ్యాణ్ భలే గెస్ చేశాడు. ఇవి సీక్రెట్ నామినేషన్ జరిగిన తర్వాత తను గెస్ చేశాడు అనమాట. ఏమనంటే సీక్రెట్ నామినేషన్ మనం చేయలేకపోతున్నాం కాబట్టి, ఓపెన్ గా మాట్లాడలేకపోతున్నాం కాబట్టి అందుకు ఒకటి సీక్రెట్ నామినేషన్ పెట్టారు. ఇంకోటి వచ్చేసరికి ఓపెన్ నామినేషన్ 100% పెడతారు, దాని గురించి కూడా చెప్పాడు అనమాట. సో ఇక్కడ ఓపెన్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. వాళ్ళ ఫొటోస్ తీసుకొని ఆ ఫైర్ లో పడేసి కాల్ చేయాలన్నమాట. రీజన్స్ చెప్పేసి భరణి దివ్యాన్ని తీసుకున్నాడు. ఆబ్వియస్లీ నేను అనుకున్నా ఇద్దరి టైం వస్తే ఇద్దరిని నామినేట్ చేస్తాడు అనుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ నాగబాబు గారు చెప్పారు కాబట్టి. సో రీజన్స్ అయితే ఏం చెప్పాడంటే చాలా చెత్త రీజన్స్ చెప్పాడు. బట్ డిఫెన్స్ బాగానే చేసింది దివ్య కూడా. అక్కడ ఏదేదో నడిచిపోయింది అనమాట. మొత్తానికైతే భరణి గారి కుటుంబం అయితే కొంచెం ఒక కొలిక్కి వచ్చినట్టు అనిపించింది. తర్వాత సంజన గారు తనుజ చేశారు. సో ఇది చెత్త రీజన్ అనమాట. చెప్పిన రీజన్ ఏంటంటే నువ్వు నాకు కాంపిటేటర్ ఇచ్చింది. సో సో సంజన గారితో వచ్చిన ప్రాబ్లమ్. సుమన్ శెట్టి గారు తనుజ చేశారు. ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో ఆ కెప్టెన్సీ టాస్క్ లో తను ఓడిపోవడానికి కారణం తనుజ అనేసేసింది. తనుజ కూడా డిఫెండ్ చేసుకుంది కానీ వదిలేసింది లాస్ట్ కి, ఎందుకు లేదు తోటి అనేసి. తర్వాత తనుజ ఫీలింగ్ ఏంటంటే నువ్వు అది అయిపోయిన తర్వాత వచ్చి నాతో మాట్లాడాలి కదమ్మా, ఏం లేదమ్మా వదిలే అన్నావు కదా అంటే, ఆయన వదిలేయడమ్మా. ఆయన ఆ పాయింట్లన్నీ మనసులో పెట్టుకుని నామినేషన్ లో చెప్తాడు ఆయన. సుమన్ శెట్టి సంజన గారికి చెప్పిన రీజన్ ఏంటంటే సీక్రెట్ టాస్క్ లో అక్కడ ఏంటంటే పాయింట్ సుమ్ము డార్లింగ్ అని ఐ లవ్ యూ అని చెప్పడం ఇది నచ్చలేదంట. అందుకు నామినేట్ చేశాడు సుమన్ శెట్టి. తర్వాత తీసుకున్నట్టయితే ఇమ్మాన్యుల్ అయితే తనుజ నామినేట్ చేశాడు. రీజన్ అదే చెప్పాడు అనమాట. బట్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ లో నాకు కొంచెం తనుజ అదే పై చేయి అనిపించింది. ఏదైతే కెప్టెన్సీ టాస్క్ లో తీసేశారు కదా, దాని గురించి మాట్లాడాడు అనమాట. అక్కడ ఇమ్మాన్యుల్ ఏదైతే ఫస్ట్ సంజన గారి కోసం సాక్రిఫైస్ చేశాడు కదా, దాని గురించి మాట్లాడితే నేను సాక్రిఫైస్ చేస్తాను, ఏదైనా చేస్తాను అది నా ఇష్టము, దాని గురించి మీరు అడగకూడదు కదా అది అని చెప్పాడు అనమాట. అక్కడైతే కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంటే జరిగింది. బట్ తనుజ గారికి కొంచెం పై చేయి అనిపించింది. ఈ ఎపిసోడ్ లో కొంచెం ఎక్కువ తనుజ గారికి ఓటింగ్ పడినా కానీ, బట్ డిఫెన్స్ అయితే అంటే ఆవిడ కొంచెం ఆర్గ్యుమెంట్ లెవెల్ అయితే వెళ్ళినట్టు నాకు అనిపించలేదు. సో ఈ ఎపిసోడ్ మొత్తం కళ్యాణ్, డీమన్ మరియు రీతు వీళ్ళ ముగ్గురు మధ్య నడిచింది అనమాట. తర్వాత దివ్య వచ్చి తనుజని వేశారు. ఇక్కడతో అయిపోయిందండి. ఇక్కడ ఏమైందంటే దివ్యను ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయింది లాస్ట్ వీక్. బిగ్ బాస్ టీం వాళ్ళు ఏంటంటే లాస్ట్ వీక్ అమ్మాయి బాగా గొడవ పడింది కదా, కొంచెం కంటెంట్ వస్తుందేమో అనేసి ఆ పవర్ అస్త్ర అనేసి ఆ అస్త్ర గీ అస్త్ర అనేసి ఇమ్మాన్యుల్ చేత చెప్పేసి అసలు నో ఎలిమినేషన్ పెట్టారనమాట. నో ఎలిమినేషన్ పెట్టి చూద్దాం ఈ వీక్ అనేసి అలా పెడితే దివ్య తనుజ కలిసిపోయారు. ఇద్దరు హక్ చేసుకుంటున్నారు. ఆర్గ్యుమెంట్ లేదు, ఏం లేదు. నేను అనుకోవడం ఏంటంటే ఒక పక్క బ్యాక్ ఎండ్ లో బిగ్ బాస్ టీం వాళ్ళు ఏందిరా ఇది, ఏం జరిగింది ఇది, అసలు మనం దేనికి ఉంచాము ఈ అమ్మాయిని, ఇది ఏం జరుగుతుంది, ఇలా ఏం జరుగుతుంది అది అనేసి అనుకుని ఉండొచ్చు బిగ్ బాస్ టీం వాళ్ళు. మేబీ ఈ వీక్ అయితే 100% ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై, దివ్య ఎలిమినేట్ అవ్వడానికి. ఓకే, తర్వాత కళ్యాణ్ డిమాండ్ చేశాడు అనమాట. రీజన్ వచ్చేసరికి అక్కడ గివ్ అప్ ఇచ్చాడు. సో నువ్వు గివ్ అప్ ఇచ్చి వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తున్నావు, నీ గురించి నువ్వు ఫైట్ చేయలేదని చెప్పాడు అనమాట. ఇక్కడైతే కొంచెం ఆర్గ్యుమెంట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. కళ్యాణ్ స్టార్ట్ చేశాడు అనమాట. సో తర్వాత డీమన్ ఇమ్మాన్యుల్ నామినేట్ చేశాడు అనమాట. ఇక్కడ పాయింట్స్ చెప్తాను. ఇక్కడ జరిగిన పాయింట్ ఏంటంటే డీమన్ మాట్లాడిన ఫస్ట్ 2 పాయింట్స్ ఓకే, ఎవరితోటి మన ఇమ్మాన్యుల్ తోటి. థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఏదైతే ఉండిందో అది చాలా చెత్త రీజన్స్, అవి ఎత్తకుండా ఉండాల్సింది అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ డీల్ పెట్టుకున్నాడు అని ఏదైతే మాట్లాడాడో వెంటనే పవన్ కళ్యాణ్ వచ్చేసరికి తగులుకున్నాడు అండి. అదేంటంటే ఈ
ఇక్కడ నువ్వు బ్లూ టీమ్ ఆడుతున్నావు కదా, అక్కడ డీల్ పెట్టుకోవడం ఏంటనేసి. నాకైతే మాక్సిమం ఎక్కువ పర్సంటేజ్ తప్పు వచ్చేసరికి డిమాండ్ది రీతు ఉంది. డిమాండ్ది తక్కువే ఉండింది అనమాట. డిమాండ్ మాట్లాడిండు. తర్వాత డిమాండ్ ఏంటంటే రీతు చౌదరి రెచ్చగొడుతుంటే కళ్యాణ్ కూడా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అలా మాట్లాడుతూ ఉంటే ఒకనొక టైంలో డిమాండ్ వెళ్ళేసి గొంతు పట్టుకుంటాడు. అసలు అది చాలా అంటే చాలా రాంగ్. అది కళ్యాణ్ గమనించిన పట్టించుకున్నట్టు వదిలేసినట్టు అనిపించిన తర్వాత ఇమ్మనేలు డిమాండ్ లాక్కెళ్ళిపోవడము, సంజన గారు లాక్కెళ్ళిపోవడము, ఇది చాలా రాంగ్ గా వెళ్తుంది అనేసి చాలా చాలా అంటే చాలా ఆశ్చర్యపోయారు అనమాట. బర్నీ గారు కూడా మధ్యలో వచ్చి మాట్లాడారు. సో ఇక్కడ బీప్ పదం ఏదైతే వాడిరో అది రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారండి సోషల్ మీడియాలో. అక్కడ పాయింట్ ఏంటంటే, మీరు కావాలంటే 0.5x లో చూడండి. అతను ఏమన్నట్టే కనపడుతున్నానా అన్నాడు. అంటే తనను తాను తిట్టుకున్నాడు. అక్కడ అమ్మాయిని తిట్టలేదు. అక్కడ కనపడుతున్నాను అంటే ఇన్నిసార్లు బ్యాక్ స్టాబింగ్, ఇన్నిసార్లు మోసం జరిగింది కదా. సో దాని గురించి మాట్లాడినాడేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మీరు కావాలంటే సౌండ్ చూసుకున్నా కానీ సో పిచ్చినా కొడుకులా కనపడుతున్నానా అనే పదం నాకు అనిపించింది. సో ఎందుకంటే తన తాను తిట్టుకున్నాడు, మిగతా వాళ్ళంతా తిట్టలేదు. నేను అనుకోవడం, ఒకవేళ నాగార్జున సార్ అడిగినా కానీ, ఒకవేళ వాళ్ళ వీడియో తీసుకొచ్చినా కానీ దాని గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నా. బట్ బయట సోషల్ మీడియాలో వాళ్ళకు ఆపోజిట్ పిఆర్స్ ఎవరైతే ఉన్నారో రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దాని గురించి అయితే నేను క్లియర్ క్లారిటీ ఇస్తున్నా. తాను అనుకున్నాడు, అమ్మాయిని అయితే అనలేదు. బట్ ఇక్కడ మేజర్ తప్పు ఎవరుందంటే రీతు చౌదరి అయితే ఇంత పెద్ద గొడవ అవ్వడానికి కారణం ఆ అమ్మాయి అనమాట. అసలు ఆ అమ్మాయికి సంబంధం లేకుండా మాట్లాడింది. అక్కడికి కళ్యాణ్ చెప్తూనే ఉన్నాడు, నేను నిన్ను అనట్లేదు, డీమన్ వాడికేం వాడట్లేదు అని డీమన్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. అయినా కానీ అది ఎక్కడెక్కడికో పోయింది. తర్వాత ఇక్కడ తప్పు ఆల్మోస్ట్ కళ్యాణ్ కూడా తప్పు ఉంది. ఎందుకంటే ప్రాపర్టీని తన్నడం అనేది, కొట్టడం అనేది కళ్యాణ్ కూడా తప్పు ఉంది. ఎన్ని రోజులు కొంచెం సైలెంట్ గా ఉన్నాడు కదా, కొంచెం సమయం పాటిస్తే బాగుండేది అని నాకు అనిపించింది అనమాట. దాని తర్వాత తనుజ దివ్య నామినేట్ చేసింది. మనం తోటి ఆపేద్దాం, సో క్లోజ్ చేద్దాం ఈ గొడవలు అనేసి. సో బిగ్ బాస్ టీం వాళ్ళు బ్యాక్ సైడ్ ఏంట్రా నైనా ఏం జరిగింది, ఏంట్రా బాబు వీళ్ళిద్దరు కలిసిపోయారు, మన కంటెంటే రాదన్నట్టుగా ఫీల్ అయినట్టున్నారు. తర్వాత రీతు వచ్చి కళ్యాణ్ నామినేట్ చేసింది. సో రీజన్ అయితే అదే చెప్తుంది, నువ్వు కూడా సాక్రిఫైస్ చేసావు కదా అది అనేసి. 100% రీతు అయితే గేమర్ అండి, తను గెలవడం కోసం ఏదైనా చేస్తాను. సో నాకు అది అనిపించింది నాకు. ఎందుకంటే డిమాండ్ వాడుకుంటుంది. కానీ నేను అనుకోవడం ఏంటంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత తను రీతు చౌదరి అయితే మాక్సిమం 100 to 99% డిమాండ్ తో కూడా కలవాలి బయట. సో అలా ఉండింది అనమాట. సో వాళ్ళు అంటే ఫ్యామిలీ వీక్ జరిగింది కదా, వీకెండ్ ఎపిసోడ్స్ లో ఆవిడకి బూస్ట్ వచ్చింది, నాకు ఇంకా పాజిటివ్ ఉంటుంది అది ఇది అని అనుకుంటున్నట్టుంది పాపం. మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ డే ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ పడాల క్రాస్ చేశాడు. ఫస్ట్ వీక్ నుండి చూస్తున్నా 11th వీక్ వరకు ఎవరన్నా క్రాస్ చేస్తారా, యునానిమస్ విన్ అవుతుందా తనుజ అనుకుంటే ఫస్ట్ టైం క్రాస్ చేశాడండి కళ్యాణ్ పడాల. సో ఈ ఎపిసోడ్ అవ్వచ్చు, లాస్ట్ 10 days నుంచి తనకు వస్తున్న పాజిటివ్, తన గేమ్స్ ఆడి పాజిటివ్ రావట్లేదు తనకి. తను ఏంటంటే తన బిహేవియర్ వల్ల పాజిటివ్ వస్తుంది. బిహేవియర్ వల్ల పాజిటివ్ వస్తే అది ఒక్కసారి పోదనమాట. అది ఆ మచ్చ అలాగే ఉంటుంది, అంటే బిహేవియర్ వల్ల అలా ఉంటుంది అనమాట. మనం తీసుకున్నట్టయితే సీజన్ 4 అభిజిత్ ఆడిన గేమ్ ఒక్క టాస్క్ ఆడాడు, ఒక టాస్క్ అల్లాడిచ్చాడు. తర్వాత తన బిహేవియర్ వల్ల ఆ ఇంపాక్ట్ అనేది అంత క్రియేట్ చేసినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే అభిజిత్ పేరు ఎందుకు ఉంటుందంటే తన బిహేవియర్ అలా ఉండింది అనమాట. సో అది చెప్తున్నా, బిహేవియర్ అనేది ఇంపాక్ట్ అలా ఉంటుంది. తర్వాత సంజన గారిని నామినేట్ చేసిన విధానం ఏదైతే ఉండిందో, నామినేట్ చేసింది మీరు కనపడట్లేదు అది ఇది అంటే దానికి సంజన గారు కూడా కౌంటర్ చేశారు, నేను అందరితో తిరుగుతున్నాను, నేను 6th వీక్ నుంచి అంటే 5 స్టోమ్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కనపడట్లేదు అంటే నేను 6th వీక్ నుంచి ఆల్మోస్ట్ 12th వీక్ వచ్చానంటే. సో ఇవన్నీ దాటుకుంటూ వచ్చాను, నేను నిద్రపోలేదు కదా అన్నాను. తర్వాత ఏదైతే రీతు చౌదరి బూత్ మాట్లాడారో, పతివ్రత శిరోమణి అనే పదం బూతులు మాట్లాడలేదు అది ఇది సంజన గారు మాట్లాడేది, ఇదంతా అనిపించింది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియో చూసినారు కదా, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సో కొత్తగా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ వైరెడ్డి.